రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించలేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బలహీన వర్గాలకు అన్యాయం చేస్తోందన్నారు. ఉప ఎన్నికల్లో టీడీపీదే విజయమని ధీమా వ్యక్తం చేసిన బాబు ఖైరతాబాద్ స్థానానికి త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ సెలక్షన్ చూస్తే ఇవన్నీ కూడా సామాజిక న్యాయం జరిగే పరిస్థితుల్లో కనపడడం లేదు. ఈరోజు 5 ఎంపీలు ఇచ్చినప్పుడు కనీసం ఒక బీసీకి ఇవ్వలేకపోయారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. ముఖ్యమంత్రి వైఖరి కానీ కాంగ్రెస్ పార్టీ వైఖరి కానీ బీసీలకు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇది అణగదొక్కే వైఖరి తప్ప ఇంకోటి కాదు. 50% జనాభా ఉండే బీసీలని పూర్తిగా విస్మరించారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. మొన్న కూడా మేము చూస్తే కౌన్సిల్లో పూర్తిగా 2కి 5 ఉంటే 2 బీసీలు ఇచ్చాం, ఒక మైనారిటీ ఇచ్చాం, ఒక ఎస్సీ ఇచ్చాం. ఆ విధంగా అందరినీ అకామిడేట్ చేసుకొని ముందుకు పోయాం. సామాజిక న్యాయం ఎట్టి పరిస్థితి జరగాలి. సామాజిక న్యాయం విస్మరిస్తే ఇవాళల్లో కూడా ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అది సమాజానికి మంచిది కాదు, రాజకీయ పార్టీలు కూడా మంచిది కాదు.